కోల్కతా అత్యాచారం కేసు లాస్ట్ ఫ్రైడే బయటపడిన ఈ కేసులో నేరస్తుని పట్టుకోవడానికి చెప్తున్నా సరే ఇంకా స్టూడెంట్స్ అని మిగతా కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకు? ఈ కేసు మొదటి రోజు నుంచే దారి మళ్ళింది. ఈ కేసులో ఉన్న ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేసి అక్కడ ఉన్న నేరస్తుల్ని వదిలేశారంట. అండ్ అసలు అక్కడ క్రైమే జరిగినట్టు బిహేవ్ చేశారంట. ఇదంతా మొదలైంది 9th August 2024 ఆ రోజు ఉదయాన్నే ఆర్జికల్ మెడికల్ కాలేజ్ సెమినార్ హాల్లో జూనియర్ డాక్టర్ ఒక బాడీ అక్కడ ఉన్న స్టాఫ్ కనిపించిందంట. అప్పటికి ఆమె చనిపోయి ఉందంట. ఆమె పేరెంట్స్ చెప్పిన ప్రకారం ఏంటంటే ద అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ హాస్పిటల్ మొదటిగా పేరెంట్స్ కి 10:53 AM కి ఫోన్ చేసి మీ అమ్మాయికి బాగోలేదని చెప్పారంట. అండ్ 22 minutes తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పారంట. మా పేరెంట్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ద అసిస్టెంట్ సూపరింటెండెంట్ ప్రకారం ఏంటంటే ఉదయం 9:30 ఫోన్ చేశాను అన్నారు. అంటే అక్కడ హాస్పిటల్కి అక్కడ ఉన్న స్టాఫ్కి ఈ విషయం ఉందో తెలుసు, కానీ 10:53 AM వరకు ఇన్ఫార్మ్ చేయలేదు. తర్వాత ఇన్ఫార్మ్ చేసిన తర్వాత అక్కడ 3 గంటలు వెయిట్ చేయించి తర్వాత బాడీని చూపించారంట. బాడీని చూసిన తర్వాత బాడీ మీద గాయాలు చూసి చాలా మంది కలిసి అత్యాచారం చేశారన్నట్టు వాళ్ళ పేరెంట్స్కి అనుమానం వచ్చింది. ఇది పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారన్నారు. తర్వాత అక్కడ బాడీని తీసుకువెళ్దామంటే అక్కడ ప్రొడక్షన్ జరిగిన వల్ల బాడీతో అక్కడే 6:10 నుంచి 7 మధ్యలో పోస్ట్ మార్టం కూడా చేశారు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముందంటే 3 AM నుంచి 6 AM మధ్యలో ఆ క్రైమ్ జరిగినట్టు ఆ రిపోర్ట్లో ఉంది. అండ్ పడుకున్నప్పుడు అత్యాచారం చేసినట్టు కూడా ఆ రిపోర్ట్లో ఉంది. అప్పుడు గోడకి స్థలం కొట్టినవి అడగకుండా గొంతుని పట్టుకుని నవ్వానట. అప్పుడు ఆ పొంట్లోంచి అండ్ నోట్లోంచి బ్లడ్ వచ్చిందంటూ కూడా రిపోర్ట్లో ఉంది. అండ్ అక్కడక్కడ బోన్స్ విరిగినట్టు కూడా రిపోర్ట్లో ఉంది. ఇదంతా ఎందుకు చేశారు? బట్ ఆ ముందు రోజు వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి అంతా ఓకే అన్నట్టు చెప్పిందంట. అండ్ జూనియర్స్ తో డిన్నర్ చేసి వాళ్ళ కొలీగ్కి తన డ్యూటీ పాస్ చేసి ఆ సెమినార్లో చదువుకుందంట. అండ్ చదువుతూ రెస్ట్ తీసుకుందంట. పోలీస్ రిపోర్ట్ ప్రకారం ఆ టైంకి సంజయ్ వచ్చారంట. అసలు ఈ సంజయ్ ఎవరు? ఈ సంజయ్ సివిల్ వాలంటీర్. ఈయనకి చాలా హాస్పిటల్లో ఫ్రీ అసెన్స్ కూడా ఉంది. అండ్ పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఈయన కరెక్ట్గా పడుకున్న సమయంలో వచ్చి అత్యాచారం చేశారంట. అండ్ దాని చెవు నుంచి ఎయిర్పోర్ట్ పడిపోయి ఆ ప్లేస్లో క్రైమ్ ప్లేస్లో పడ్డదంట. అప్పుడు ఆ క్రైమ్ ప్లేస్లో పోలీసులకి ఎయిర్పోర్ట్ దొరికింది. అండ్ ఫోన్కి కనెక్ట్ చేస్తే సంజయ్ అతని ఫోన్కి కనెక్ట్ అయ్యింది. అండ్ ఇంటర్గేట్ చేస్తే ఆయన సంజయ్ బాడీ మీద స్క్రాచెస్ చూసి ఆ బాడీ నెయిల్స్లోని అమ్మాయి బాడీ నెయిల్స్లో సంజయ్ స్కిన్ కూడా ఉంది. అండ్ ఇంటర్గేట్లో ఇతనే క్రిమినల్ అని కన్ఫర్మ్ చేశారు. తర్వాత ఎక్స్క్యూజ్ దొరికాడు కదా అని మరణం శిక్ష అయ్యాలని బెంగాల్ సీఎం కూడా అన్నారు. ఆయన ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆ బాడీలో 151 grams స్వరం ఉందంట. అండ్ మనిషి నుంచి అంత రాదని డాక్టర్ ఛాన్సే లేదని చెప్తున్నారు. ఇలా అయితే ఇంకా నేరస్తులు ఉన్నారని కన్ఫర్మ్ అయింది. కానీ అక్కడ ఉన్న ఒక స్టూడెంట్ ఈ కేసుని సిబిఐకి అప్పగించమని రిక్వెస్ట్ చేసింది. అలాగే కోర్టు కూడా అలాగే సిబిఐకి అప్పగించింది. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. జస్టిస్ ఫర్ ఉమెన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. పక్కన ఉన్న గంట సింబల్ ఆన్లో పెట్టుకొని ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ సెక్షన్లో జస్టిస్ ఫర్ ఉమెన్ అని కామెంట్ చేయండి. అండ్ దెన్